నా భక్తుని ఆత్మను జ్యోతి రూపంలోకి మార్చగా ఆ జ్యోతి కర్పూర హారతి ఇచ్చినట్లు నా చుట్టూ తిరుగుతూ ఉంది. శివ శివ హరహర, శివ శివ హరహర అంటూ ఆ జ్యోతి నాలో లీనమయ్యింది. ఇంతకీ ఎవరా భక్తుడు అని తెలుసుకోవాలని ఉంది కదా, చెప్తాను వినండి అంటూ సాక్షాత్తు ఆ పరమశివుడే తన భక్తులపై జ్ఞానవర్షం కురిపించేందుకు ఈ విధంగా చెప్పసాగాడు. ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ కథనాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక సాంబయ్య కథ. అది ఒక చిన్న పట్టణం. ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఎందరో బ్రాహ్మణులు వేద మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు నా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వారి మనసును నాపై నిశ్చలంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ గుడి బయట దయచూపండి బాబు, ధర్మం చేయండి బాబు అని కొంతమంది బిచ్చగాళ్ళు వేడుకుంటున్నారు. దయ కలిగిన దేవాలయం అని కొందరు, ఆకలి బాబు, అనాథలం బాబు అని కొందరు తమ చేతులను చాచి అడుగుతూ ఉన్నారు. ఎవరికి తోచిన ధర్మం వారు చేస్తున్నారు, కానీ వారి ఆతృత నా దర్శనం కోసమే కానీ వారి పరిస్థితి చూసి కాదు. కొంతమంది ఏ జన్మలో ఏ పాపం చేశారో అని వారి మీద జాలిపడుతూ ఉన్నారు. ఉపన్యాసాలు, అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నాకు వినిపిస్తుంది ఒక భక్తుని తత్వగానం. మనుషులను ప్రాధేయపడే వారిని బిచ్చగాళ్ళు అంటారు, నిన్ను ప్రాధేయపడే వారిని భక్తులంటారు శివయ్య అని వినపడుతూ ఉంది. ఇంతలో వచ్చారు ఆ భక్తుని దగ్గరకు వారు. ఆ భక్తునితో, చెప్పుల సాంబయ్య, ఎన్నో సంవత్సరాల నుండి ఈ శివాలయంలో పాదరక్షలను భద్రపరుస్తూ ఉంటావు. ఏ రోజు ఎవరిని డబ్బులు అడగవు, ఇచ్చినంత తీసుకుంటావు, నీకే అవసరాలు ఉండవా అని అడిగారు. దానికి సాంబయ్య, నాకంటూ ఎవరూ లేరు స్వామి, నా కుటుంబం మొత్తం అంతమయ్యారు, వారికి నాకు రుణం తీరిపోయింది. ఒక ప్రమాదంలో నన్ను తప్ప ఆ సాంబయ్య అందరినీ తీసుకుపోయాడు. ఆ భక్తుడు ఇదంతా విని ఈ విధంగా అన్నాడు, ఏదైనా ఆ శివయ్య ఎందుకు అలా చేశాడో, నీకు అలా జరగాల్సింది కాదు అని బాధపడ్డాడు. దానికి సాంబయ్య, నాకేం తెలుసు స్వామి, నాకన్నా ఆ శివయ్య నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాననుకున్నాడేమో, అందుకే వారందరినీ తన దగ్గరికి తీసుకుపోయాడు అనేసరికి ఆ భక్తుడు బాధతో మౌనం వహించి వెళ్ళిపోతూ, ఎంత తత్వాన్ని చెప్పావు సాంబయ్య, ఈ చెప్పులు కుట్టేవాడివైనా ఈ శివాలయం ముందు ఎన్నో సంవత్సరాలు ఉండటం వల్ల నీకు కూడా తత్వజ్ఞానం అబ్బినట్లుంది అని అనుకున్నాడు. అభిషేకాలు మొదలయ్యాయి. మళ్ళీ సాంబయ్య పాడటం మొదలుపెట్టాడు. అందరూ జోలెతో భిక్ష అడిగితే, నేను ఈ శరీరాన్ని జోలెగా భిక్ష అడుగుతున్నా అని పాడుకుంటూ ఉన్నాడు. మళ్ళీ మిగతా వారు చెప్పులు తీసుకుని ఇచ్చిన చిల్లర ఒక హుండీలో వేసుకున్నాడు. పాడుతూ, మట్టిలో కలిసిపోయే దేహం విభూదా బూడిద, వేరొకరు మనల్ని మోసం చేస్తే పగ పెంచుకుంటారు, నీవు ఏమి చేసినా ఎవరిని దూరం చేసినా నీ మీద భక్తి పెంచుకుంటారు, మీరొకరు చేస్తే తప్పు, నీవు చేస్తే లీల అని పాడుతూ తన కుటుంబాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాడు. ఇంతలో ఒక పంతులు గారు వచ్చి, దూరం సాంబయ్య, మడి మడి అంటూ వెళ్ళిపోయాడు. ఆ సాంబయ్య నా గురించి మనసులోనే ఈ విధంగా అనుకుంటున్నాడు, నేను నీవు ఒకటేనా, శ్మశానంలో ఉండే నీకు మడి మైలా ఏందయ్యా, అవన్నీ నీకే లేనప్పుడు మాకు ఉంటాయా, లేక నీ అంతవారం కాదంటావా అనుకుంటూ ఎవరో ప్రసాదం ఇస్తే భద్రపరుచుకున్నాడు. అలా ఎంతో చిల్లర ప్రసాదాలు భద్రపరిచాడు. ఈ మాటలు విన్న శివభక్తులు, ఈ సాంబయ్యకి ఏమైనా పిచ్చి ఉందా ఏంటి, పరమేశ్వరిని వీడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. సాంబయ్య నిష్కల్మషమైన భక్తి నన్ను చేరుతూ ఉంది, అది పిచ్చి కాదు, వైరాగ్యం. ఇంకా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు, ప్రతిరోజు
గుడిలో పూజారి ఇచ్చిన ప్రసాదాలు సాంబయ్య అందరికీ బయట ఉన్న వారికి పంచేవాడు. వారు చెప్పుల సాంబా, నీ పుణ్యమా అని ఒక పూటైనా భోజనం చేస్తున్నామయ్యా అని చెప్పేవారు. సాంబయ్య, నాదేముంది, ఇది నాకు ఇచ్చిన వారు పుణ్యాత్ములు అంటూ మళ్ళీ గానం చేస్తూ, నిన్ను చేరక ఎన్ని జన్మలు ఇలాంటివి, ఎందుకు ఈ అవిటి వారి కష్టాలు, నా కుటుంబాన్ని తీసుకుపోయినట్టు వీరిని నీ దగ్గరికి తీసుకోవయ్యా. అతని బాధ ఎందుకో నాకు తెలుసు, అతని అసంతృప్తి ఏమిటో కూడా నాకు తెలుసు, అతనికి కావాల్సింది ఏమిటో నాకు తెలుసు. సాంబయ్య కోసం ఈ శివయ్య వెళ్ళవలసిన సమయం వచ్చింది. రోజులు గడిచాయి. మళ్ళీ సాంబయ్య గుడి దగ్గర చెప్పులు తీసుకుంటూ, తెలుసో తెలియకో ఎన్నోసార్లు నిన్ను దూషిస్తే నన్ను క్షమించు శివ, నా మొరని బాధని నీకు తప్ప ఎవరికి చెప్పాలి అంటూ పాడుకుంటున్నాడు. ఇచ్చిన చిల్లర తీసుకొని భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ చిల్లర ఎందుకు భద్రపరుస్తున్నావు అన్న ప్రశ్నకు, మన ఊరిలో ఆచారం తెలుసు కదా స్వామి, శివరాత్రి రోజున స్వామికి విగ్రహానికి జరిగే ఊరేగింపులో స్వామి యొక్క పెద్ద విగ్రహానికి చెప్పులు వేస్తారని, ఈసారికి మన పంతులు గారి దయ వల్ల ఆ చెప్పులు నేను స్వయంగా తయారు చేసి మంచి లోహాలతో స్వామికి సమర్పించాలి, అందుకే ఈ పొదుపు అని చెప్పాడు. సాంబయ్య కోసం ఎవరూ ఊహించని లీల ఒకటి చేశాను అని ఆ పరమశివుడే ఈ విధంగా చెప్పసాగాడు. సాంబయ్య చేసిన పొదుపు అంతా తీసుకొని నాకు శివరాత్రి రోజు జరిగే ఉత్సవంలో నీ పాదాలకు చెప్పులు కుట్టి ఆ ఉత్సవం తిలకిద్దామని అనుకుంటున్నాడు. ఇంతలో ఆ గుడికి ఆ ఊరు మహారాజు తన పరివారంతో వచ్చారు. ఆ మహారాజు తన పరివారం పాదరక్షలను చెప్పుల సాంబ భద్రపరిచాడు. రాజు వచ్చిన పూజ చేసుకొని ఆలయ అర్చకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పంతులు గారు, శివరాత్రి దగ్గర పడింది కదా, ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేయిస్తున్నాను. ఇకపోతే అయ్యవారిని పెళ్ళికొడుకుగా అమ్మవారి దగ్గరికి తీసుకుపోయేటప్పుడు అయ్యవారికి చేసే చెప్పులు సిద్ధమా అని రాజుగారు అడిగితే, పంతులు గారు, అది సాంబయ్య సిద్ధం చేస్తున్నారు మహారాజు గారు. మహారాజు పరివారం అంతా సాంబయ్య దగ్గర పెట్టిన చెప్పులు తీసుకొని వెళ్ళిపోయారు. మహారాజు కూడా వచ్చాడు. వచ్చి సాంబయ్యతో, సాంబయ్య, నేను నిన్ను ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నా, నీవు ఎందుకు ఎవరినీ డబ్బులు అడగవు, నా పరివారాన్నైనా అడగచ్చు కదా సాంబయ్య. దానికి సాంబయ్య, స్వామి, నాకు రాజు పేద తేడా లేదు, ధనధాన్యాలపై ఆశ లేదు, నాకు కావాల్సింది ఆ మహారాజు మహాదేవుడే, ఆయన తప్ప నన్ను ఎవరూ స్థిమితపరచలేరు. దానికి రాజు, సాంబయ్య, నీవు ధన్యుడవు, నీకున్న వైరాగ్యమే భగవంతుని మీద ప్రేమ. అవును, ఈసారి ఉత్సవాలకు చెప్పులు కుట్టావా అని అడిగాడు రాజు. సాంబయ్య దానికి, ఆ పనిలోనే ఉన్నా స్వామి, ఇంకా కొంత ధనం సేకరించాక ఉత్సవం మొదలయ్యేసరికి తీసుకువస్తాను అని చెప్తాడు. దానికి రాజు, నీకేమైనా కావాలా అని రాజు అడగగా, సాంబయ్య, నాకేం వద్దు రాజా, వారిని చూడు, ఆ అవిటివారు వారికి ఏమైనా సహాయం చేయండి, అది నాకు సాయం చేసినట్లే అవుతుంది అని చెప్తాడు. రాజు, ఏం చేయను సాంబా అని అడగగా, దానికి సాంబయ్య, ఏ పుణ్యమో శివయ్య నీకు అన్నీ ఇచ్చాడు, వీరికి జీవనానికి సాయం చెయ్యి, వారికి భోజన వసతి ఏర్పాట్లు చేయి, అలాగే అలాంటి వారికి చిన్న సత్రం లాంటిది నిర్మించు, ఆ శివయ్య తప్పక ఆనందిస్తాడు, మీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్తాడు. దానికి రాజు, అలాగే సాంబయ్య, నీ కోరిక నెరవేరుస్తా, నీకు కూడా ఏమైనా కావాలంటే అడుగు అని అడిగితే, దానికి సాంబయ్య, నాకేం వద్దు స్వామి అని వినమ్రంగా సమాధానం చెప్తాడు. దానికి రాజు, అవును, నీ కుటుంబానికి కూడా ఏమీ వద్దా అని అడగగా, సాంబయ్య దానికి, నా కుటుంబాన్ని ఆ శివయ్య ఏనాడో తీసుకువెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తూ సమాధానం చెప్పాడు. ఆ సమయంలో సాంబయ్యను ఆ విధంగా చూసిన రాజు మనసు కదిలింది. ఉత్సవంలో కలుద్దామని వెళ్ళిపోతూ అవిటి వారందరినీ సత్రానికి తరలించమని ఆజ్ఞాపించాడు. అక్కడ ఉన్న అవిటివారు, సాంబయ్య, నీ పుణ్యమా అని మాకు నీడనిచ్చి ఆకలి దప్పులు లేకుండా చేశావు అంటూ తనని ఆశీర్వదించారు. ఇక శివరాత్రి దగ్గర పడింది.
సాంబయ్య తను చేసిన పొదుపుతో చావడికి వెళ్ళి పట్టణంలో పంచలోహాలన్నీ కొన్నాడు. సాంబయ్య, స్వామి శివ, నీకు ఈసారి ఎవరూ కుట్టలేనంత అందంగా చెప్పులను కుడతాను. నీకు మంచి చెప్పులు కావాలి కదయ్యా. శ్మశానంలో తిరుగుతావు. నీవు పొరపాటున కాలే నిప్పు మీద కాలేస్తే నీకు కాలు నొప్పి పుట్టి గాయం అవుతుంది కదా. నీవు అందరినీ చూస్తూ ఉంటావు. నిన్ను ఎవరు చూస్తారు? నీ గాయానికి మందు ఎవరు ఇస్తారు? అంటూ చెప్పులకు సరిపడా సామాన్లన్నీ తీసుకొని తన కుటీరానికి పయనమయ్యాడు. ఊరంతా ఉత్సవంగా ఉంది. అందరూ శివరాత్రి ఆనందంలో ఉన్నారు. సాంబయ్య కూడా ఆనందంగా ఉన్నాడు. ఈసారి తను కుట్టిన చెప్పులు నేను వేసుకుంటానని జోరున వర్షం పడుతుంది. మార్గమధ్యంలో ఉన్న సాంబయ్య తలదాచుకోవడానికి ఏమీ దొరకలేదు. ఆగితే చెప్పులు ఉత్సవానికి అందించలేనేమో శివయ్య అనుకుంటూ బయలుదేరాడు. పరీక్ష కాకపోతే అన్ని సామాన్లకు కావలసిన డబ్బులు ఈరోజే సమకూరాలా? ముందే సమకూరి ఉంటే ఈ పాటికి అందంగా చెప్పులను కుట్టేవాడిని కదా అనుకుంటూ వెళ్తుంటే సాంబయ్య కాలికి పెద్ద ముళ్ళు గుచ్చుకొని గాయమై రక్తం వచ్చింది. ఆ గాయం వైపు చూస్తూ, నాకు ఏ గాయమైనా నీ పాదాలకు చెప్పులు కుట్టి తొడిగేంత వరకు నేను చెప్పులు తొడగను శివ అంటూ తన కుటీరానికి చేరాడు. వర్షంలో తడిచి ముద్దైన సాంబయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అంతే కూలిపోయాడు. చెప్పుల సామాగ్రి అంతా పోయి ఒక మూల పడిపోయింది. ఒళ్ళు కదలని జ్వరం వచ్చింది సాంబయ్యకి. స్పృహ తప్పుతున్న సాంబయ్య మంచం మీద వాలి, శివయ్య, నీకు చెప్పుల ముక్కు ఎలా తెచ్చుకోవాలి అంటూ స్పృహ తప్పాడు. కాసేపట్లో ఉత్సవం మొదలవుతుంది. రాజా, చెప్పుల శివ సాంబయ్య తెచ్చే చెప్పులు తన స్వహస్తాల మీదుగా నాకు తొడగనివ్వు. ఎంత అవాంతరం వచ్చినా ఉత్సవం కొనసాగించండి అనేసరికి రాజుగారు నిదురు లేచారు. అది నేను కలలో రాజుకు వేసిన ఆజ్ఞ. రాజుగారు లేచి వెంటనే ఉత్సవ విగ్రహం దగ్గరికి వెళ్ళాడు. పంతులు గారు అందరూ ఉత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపు సిద్ధమైన చెప్పుల సాంబయ్య శివునికి తొడిగే పాదరక్షలను తీసుకురాకపోవటం వల్ల అందరూ వేచి చూస్తూ ఉండగా రాజుగారు తన కలను అందరికీ చెప్పారు. అందరూ విస్తుపోయారు. సాంబయ్య ఎక్కడ ఉన్నాడు అని అందరూ ఎదురు చూడసాగారు. స్పృహ తప్పిన సాంబయ్య కొంతసేపటికి కళ్ళు తెరిచాడు. సాంబయ్యకి తన కుటీరంలో ఏదో వెలుగు కనపడింది. ఓపిక చేసుకొని లేచాడు. సాంబయ్యకి త్రిశూల నీడ కనపడింది. ఆ వెలుగులో ఎవరో చెప్పులు కుడుతున్నట్లు నీడ కూడా కనపడింది. సాంబయ్యకి ఏమీ అర్థం కాలేదు. అది ఏమన్నా కళ అని చూస్తున్నాడు. మంచం మీద నుంచి లేవబోయి కింద పడ్డాడు సాంబయ్య. కింద పడి అటుగా చూస్తే నేను సాంబయ్య నోరు తెరిచి చూస్తున్నాడు. కింద పడి అటుగా చూస్తే నన్ను చూసి సాంబయ్య నోరు తెరిచి చూస్తున్నాడు. సాంబయ్య తెచ్చిన సామాగ్రి తీసుకొని కింద కూర్చొని ఒక కాలు ముందుకు పెట్టి త్రిశూలాన్ని నిలబెట్టి సాంబయ్య మనసులో ఏ విధంగా అనుకున్నాడో ఆ విధంగా పాదరక్షలు సిద్ధం చేస్తూ ఉన్నాను. సాంబయ్య కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. శివయ్య, నా మొక్కు నువ్వు తీర్చావా? నీ మొక్కు నీవే తీర్చుకుంటున్నావా అని భక్తితో వినమ్రంగా నన్ను వేడుకుంటున్నాడు. ఎందుకో బోరున ఏడుస్తున్నాడు. పార్వతీదేవి నోరు తెరిచి చూస్తుంది. నంది కళ్ళ వెంట నీళ్లు. బ్రహ్మదేవుడు నమస్కరిస్తూ ఉన్నాడు. విష్ణుదేవుడు, మహాదేవుడు భక్తుల కోసం ఏదైనా చేస్తారు అన్నట్లు చూస్తూ ఉన్నారు. నడవలేని సాంబయ్య నేల మీద పడి దేకుతూ వచ్చి నిశ్చేష్టుడై చూస్తున్నాడు. దానికి నేను, చూడు సాంబయ్య, నా గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లా, చూడు నా కాలికి ఎంత గాయమయ్యిందో అని ముందున్న కాలిని చూపించాను. సాంబయ్య తన కాలిని చూసి గాయం లేదని నిర్ధారించుకున్నాడు. నువ్వు ఏదో చెప్పులు కుట్టి నాకు ఇస్తావు అనుకుంటే నీకు ఓపిక లేదుగా, అందుకే నేనే కుట్టాను చెప్పులు. సాంబయ్య, స్పృహ తప్పాను స్వామి, లేకపోతే నేనే కుట్టేవాడిని అంటున్నప్పుడు తల ఊపుతూ, నేను ఏమీ పర్వాలేదులే, నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టావు? నేను ఏమన్నా అనుకున్నానా చెప్పు? కరుణకైనా దేనికైనా హద్దు ఉంటుంది స్వామి, కానీ నీవు నా కోసం అని ఏడుస్తూ ఉన్నాడు. అటు దేకుతూ వెళ్ళి పసరు తెచ్చి నా కాలికి పూస్తున్నాడు. క్షమించు స్వామి, నాకు స్పృహ లేదు, నేను చెప్పులు బాగా కుట్టాను సాంబయ్య, నీవు అనుకున్నట్లు అని అడిగాను. సాంబయ్య
"ఆ, కుట్టారు కానీ" అని ఆపేశాడు. నేను దానికి "చెప్పు సాంబయ్య" అని అడగగా దానికి సాంబయ్య, "స్వామి, నీకు చేతగానిది ఏందయ్యా? ఇన్ని లోకాలను సృష్టించావు, కనపడే నక్షత్రాలు ఏ ఆధారంతో ఉన్నాయి? అలాంటిది నీకు ఈ జత చెప్పులు కుట్టడం లెక్క మరి?" దానికి నేను, "సాంబయ్య, నువ్వు అనుకున్న విధంగా ఆ చెప్పుల మీద సాంబయ్య అని కూడా రాసినట్టు కుట్టు ఉంది చూడు" అని చెప్పాను. సాంబయ్య అది చూసుకొని, "శివయ్య, ఎన్నోసార్లు నిన్ను దూషించా, నన్ను క్షమించు. మహా తపస్సు చేసిన వారికి కనిపించవు కదా స్వామి, మరి నాకు కనిపించావు. నా మీద నీకు ఏ కోపం లేనట్లేగా" అన్నాడు అమాయకంగా. దానికి నేను, "కోపం ఎందుకు సాంబయ్య? నీవు అన్న ఏ మాటలోనూ తప్పులేదు కదా. నీవు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇక వెళ్ళు సాంబయ్య, నీ మొక్కు తీర్చుకో. ఉత్సవానికి వేలయ్యింది. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు" అని చెప్పాను. దానికి సాంబయ్య, "నీవు యాడకి పోవు కదా, ఏడ్నే ఉంటావుగా." దానికి నేను, "వెళ్ళి నీ స్వహస్తాలతో నాకు చెప్పులు తొడుగు, నిన్ను ఎవ్వరూ ఆపరు" అని చెప్పాను. సాంబయ్య శివుడు వచ్చే మొక్కు తీర్చే అనుకుంటూ పాడుకుంటూ ఉత్సవానికి చేరాడు. ఉత్సవం జరిగే చోటు రాజుగారు, "ఏడి చెప్పుల శివ, అతగాడి పుణ్యమా అని నేను శివవాణి విన్నాను" అంటూ "భక్తులను పంపండి సాంబ కోసం" అని ఆదేశం ఇచ్చారు. ఆలయంలో వేరొక అధికారి, "ఊరేగింపు మొదలెడదాము, మళ్ళీ వేళ దాడుతుంది. సాంబయ్య ఎలాగో వచ్చినప్పుడు చెప్పులు వేస్తాడు, ఆ తంతుకి సమయం ఉంది కదా" అని చెప్పారు. రాజుగారు మాత్రం, "సాంబయ్య వచ్చేదాకా ఉత్సవం మొదలైనా ఊరేగింపు మొదలు కాదు" అన్నాడు ఆజ్ఞ వేస్తున్నట్లు. సాంబయ్య ఆ జత చెప్పులను తీసుకొని ఇక శివయ్య చెప్పులు వేసుకుంటాడు. ఆ చెప్పులో సాంబయ్య అని కూడా నా పేరు ఉంది, నా మొక్కు తీర్చుకున్నా అని ఆనందపడుతున్నాడు. కానీ శివయ్య, నువ్వే నిజమైన నేస్తానివి. సాంబయ్యకి మాత్రము జ్వరం అంతే ఉంది. తనలో ఓపిక క్షీణించిపోతుంది. అతి కష్టం మీద అడుగు పడుతుంది. కళ్ళు మూతపడుతున్నాయి. సాంబయ్య తూలుతున్నాడు, కింద పడుతున్నాడు. అతని లక్ష్యం నన్ను చేరుకోవటమే. అదే నాకు చెప్పులు వేయటమే. సాంబయ్య, స్వామి, ఇక నీవు శ్మశానంలో తిరిగినా నాకు ఏమీ కాదు. ఎందుకంటే నీకు చెప్పులున్నాయిగా. ఈరోజు నీకు పెళ్ళి కదా. పార్వతీమాత కూడా సంతోషిస్తుంది. ఎంతోమంది దండం పెట్టుకునే నీ పాదాలకు ఇక ఏ గాయాలు కావు. శివుని ఆజ్ఞ లేనిదే చెప్పులు కూడా కుట్టలేము" అంటూ గానం చేస్తున్నాడు. కానీ సాంబయ్యకు స్పృహ తప్పుతుంది. దూరం నుండి సాంబయ్యకు ఉత్సవం జరిగే చోటు కనపడుతుంది. అక్కడ ఎవరికి తోచిన వారు పండగలాగా బాణాసంచలు, పాటలు, నృత్యాలలో మునిగి ఉన్నారు. సాంబయ్య అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి కూలబడ్డాడు. మళ్ళీ లేచి, "శివయ్య, చెప్పులు కుట్టింది కూడా నీవే. కనీసం నీకు చెప్పులు వేసి అయినా నా మొక్కు తీర్చుకుంటా" అంటూ ఎంతో ఓపిక చేసుకొని నడుస్తున్నాడు. మొత్తానికి ఉత్సవం మొదలైంది. అక్కడ కొంతమంది శివయ్యకి పూజ చేస్తే ఇష్టము, నృత్యం అన్నా మరీ ఇష్టము. అందుకే ఆయన ముందు ఆనందంగా నర్తిద్దాము అంటూ నృత్యం చేస్తున్నారు. శివరాత్రి పండగ చూడాలంటే మన ఊరిలోనేరా అంటూ అక్కడి జనాలు వాళ్ళ ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎలాగో సాంబయ్య ఉత్సవం ముందుకు వచ్చాడు, చెప్పుల సాంబా వచ్చాడు అని అక్కడ భటులు ఆ వార్తని రాజుగారికి చేరవేశారు. కానీ సాంబయ్య కళ్ళు నా ఉత్సవ విగ్రహం కోసం వెతుకుతున్నాయి. రాజు, పంతులు గారు చెప్పుల సాంబ దగ్గరికి వచ్చారు. సాంబయ్య మాత్రం స్పృహ తప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజుగారు, "సాంబయ్య, నీ పుణ్యమా అని శివుడు నాకు కల్లో" అని చెప్పసాగాడు. ఇప్పుడు తన చేతులతోనే నాకు చెప్పులు తొడగచ్చు అని సాంబయ్యకి అర్థమైంది. సాంబయ్య ఎవరితో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఎదురుగా కనపడింది సాంబయ్యకి నా విగ్రహం. అందరికీ విగ్రహం అయితే సాంబయ్యకి మాత్రం సాక్షాత్తు నేనే కనపడుతున్నాను. సాంబయ్య గుండె హరహర అని అంటుంది. సాంబయ్యకి అడుగులో తడబాటు వల్ల నడవలేకపోతున్నాడు. కింద పడిన సాంబయ్య నన్ను చూసి, "శివయ్య, ఇంతవరం ఇచ్చావా? నేను ఏనాడు నీ పూజ చేసి ఎరుగను, ఏనాడు నీ మీద స్తుతి చేసి ఎరుగను" అంటూ ముందుకు నేల మీద దేకుతూ వస్తున్నాడు. "శివయ్య, నేను నీ వద్దకు వస్తున్నాను" అని నేల మీద నుండి వస్తున్నాడు. అందరికీ ఏమీ అర్థం కావట్లేదు. చూసేవారు అందరూ సాంబయ్యకి మహాదేవుడు కనపడ్డాడా అని అనుకుంటూ ఉన్నారు. రాజుగారు మాత్రం ఉత్సవ విగ్రహం వైపు చూస్తున్నారు. కానీ వారికి విగ్రహమే కనపడుతుంది. సాంబయ్య చిన్నగా నా దగ్గరికి వచ్చాడు సాంబయ్య. సాంబయ్య, "స్వామి, ఉత్సవంకి ఆలస్యం అయింది. నన్ను క్షమించు స్వామి. నేను తప్పు చేసిన వారిని క్షమించాలి." "నీవు ఏమీ తప్పు చేశావు సాంబయ్య?
అని అన్నాను. సాంబయ్య ఏదో వెతుకుతున్నట్లు తన దగ్గర దాచిన ఏదో పొట్లం బయటకు తీశాడు. ఆ పొట్లంలో నుండి గాజులు బయటికి తీశాడు. ఇంకా పసుపు కుంకుమ కూడా ఉంది. సాంబయ్య, స్వామి, మనం మగపిల్లి వారం కదా, ఉత్త చేతులతో ఆడపిల్లి వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఇది నీ చేత్తో అమ్మగారికి ఇచ్చి గాజులు తొడుగు. నేను తప్పకుండా స్వామి. దానికి నేను తప్పకుండా సాంబయ్య. ఇవి లేకుండా ఆలస్యం అంటే ఎలా? వేటి కోసమే చూస్తున్నా అని అన్నాను. సాంబయ్య అవునా స్వామి అని అంటే నేను సాంబయ్య చెప్పులు ఏవి అని అడిగా. దానికి సాంబయ్య ఇదిగో స్వామి అంటూ 2 చెప్పులు తీసి నా పాదాలను పట్టుకొని నమస్కారం చేసి ఒక్కొక్క పాదానికి చెప్పులు తొడిగాడు. నేను దానికి సాంబయ్య నీ మొక్కు తీరిందిగా అని ఆనందంగా అనగా దానికి సాంబయ్య తీరింది స్వామి, మహేశ సురేశ పాపమైనాస అంటూ పాడుతూ తలను నా పాదాలపై వాల్చాడు. చల్లని స్వామి, ఏది ఎందుకు చేస్తావు? ఈ నిమ్న భక్తుడి మీద ఎందుకు అంత దయ అంటూ బోరున ఏడ్చి ఒక్కసారి తలపైకి ఎత్తి నా మొహాన్ని చూశాడు. నేను దానికి చెప్పు సాంబయ్య, ఏమి కావాలి అని అడిగాను. దానికి సాంబయ్య నాకు ఏమీ వద్దు, నీ దగ్గర ఉంటే చాలు అంటూ నన్ను చూస్తూ నా పాదాలపై తలవాల్చాడు. సాంబయ్య భౌతికంగా చనిపోయాడు. అందరూ ఆ సంఘటనని హృదయ విదారకంగా భావించి సాంబయ్యని తలుచుకున్నారు. ఆటంకం వచ్చిన ఉత్సవం జరపండి అన్న ఆ మాట రాజుగారికి అర్థమై ఉత్సవం మొదలు చేసి ఊరేగింపు కొనసాగించారు. సాంబయ్య పార్థివ దేహాన్ని జాగ్రత్త చేశారు రాజు మరియు అతని భటులు. మహాదేవుడి దర్శనం చేసుకున్న సాంబయ్య ధన్యుడు అంటున్నారు రాజు మరియు అందరూ. ఊరేగింపు సాగిపోతుంది. సాంబయ్య పార్థివ దేహానికి కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఊరేగింపులో అందరికీ సాంబయ్య శివుడికి వేసిన చెప్పులు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఈ విధంగా అనుకుంటున్నారు, ఇంత బాగా చెప్పులు కుట్టిన పనివాడిని ఇంకా ఎక్కడా చూడలేదు, ఎంత బాగా చెప్పులు కుదిరినాయో అని అనుకుంటూ ఉన్నారు. సాంబయ్య శవాన్ని రాజపరివారం చూసుకుంటారు, మనం తిరునాళ్ళ చేసుకుందాం అంటున్నారు. శూన్యం, మోక్షస్థితి, యథార్థ స్థానం. కళ్ళు తెరిచాడు సాంబయ్య. సాంబయ్య ఆత్మ అన్ని రకాలుగా మోక్షార్హత సంపాదించుకుంది. సాంబయ్యకి శూన్యం తప్ప ఏమీ కనపడలేదు. ఆ శూన్యంలో ఒక పెద్ద వెలుగు నా రూపంలో అతనికి కనపడింది. సాంబయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. నేను సాంబయ్య, ఇదే ఆత్మ యొక్క యథార్థ స్థితి. నీవు జన్మరాహిత్యం పొందావు, మోక్షాన్ని సాధించావు. నీ నిశ్చలమైన వైరాగ్య భక్తితో నన్ను పొందావు. అందుకే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. చెప్పానుగా, ఇక మీద నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు అని చెప్పాను. దానికి సాంబయ్య కళ్ళ వెంట నీరుతో నన్ను తదేకంగా చూస్తున్నాడు. దానికి నేను సాంబయ్య, నీ ఇష్టదైవాన్ని నేను కాబట్టి నీకు ఈ రూపంలో నేను దర్శనమిచ్చాను. ఎవరు ఎలా పూజించినా వారికి అలానే దర్శనమిస్తాను. అటువంటి భక్తి పదార్థాన్ని నేను అని చెప్పగా దానికి సాంబయ్య మనసంతా ఆనందంగా ఉంది స్వామి అని నా పాదాలను భక్తితో స్పృశించాడు. దానికి నేను దీనికే ఇంత ఆనందపడితే ఇక నాలో లీనమైపోతే అని అనగా సాంబయ్య వస్తున్నా స్వామి అంటూ అడుగు ముందుకు వేశాడు. అడుగుకి సాంబయ్యకి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం శివోహం, భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని శివోహం, పాపం, పుణ్యం, సుఖం, దుఃఖం శివోహం, తల్లి, తండ్రి, గురువు, దైవం, భార్య, బిడ్డ, ఆస్తి, పాస్తి శివోహం, ధర్మం, అర్థం, కామం, మోక్షం శివోహం, ప్రేమ, రాగం, అసూయ, ద్వేషం, లోభం, మోహం, కామం, మధువు, మాత్సర్యం శివోహం, వేదం, తత్వం, సంగీతం, కళ శివోహం, అండపిండ తేజ బ్రహ్మాండం శివోహం, అంతా శివోహం, చిదానంద ఈశ్వర శివోహం. అన్నీ సాంబయ్య అడుగుకి ఇలా అన్నీ సాంబయ్య అడుగుకి వినపడుతూ ఉన్నాయి. ప్రతి మాటకి అర్థమైనట్లుగా సాంబయ్య తల ఊపుతూ నా రూపం లేని వెలుగు రూపాన్నే చూస్తున్నాడు. అన్నీ నీవే, అంతా నీవే శివ అంటూ గానం చేస్తున్నాడు. ఇక నాలో లీనమైపోతా అంటుండగా నేను ఆగు సాంబయ్య, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది ఒకటి ఉంది. సాంబయ్య, నువ్వు ప్రశ్నలు అడుగు, నేను సమాధానం చెప్తాను. నీ సందేహ నివృత్తి అయ్యాక నిన్ను నాలో చేర్చుకుంటాను. దీనివలన భక్తులకు మార్గదర్శకం కలుగుతుంది. అడుగు సాంబయ్య, నువ్వు అడిగేవన్నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను.
అని చెప్పగా సాంబయ్య ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు. సాక్షాత్తు పరమశివుడే సమాధానాలను చెప్తున్నాడు. మనుషులను ప్రాధేయపడే వారిని బిచ్చగాళ్ళు, నిన్ను ప్రాధేయపడే వారిని భక్తులు అంటారెందుకు స్వామి? దానికి నేను ఈ విధంగా సమాధానం చెప్పసాగాను. అవును సాంబయ్య, ఇక్కడ ప్రాధేయపడేది లేదు. అందరిలో ఆత్మలాగా ఉంది నేనే కాబట్టి నన్ను నేనే అడుగుతున్నాను. అది మోక్షమైనా, కోరికైనా, వరమైనా అని చెప్పాను. సాంబయ్య తల ఊపాడు. అటు చూడు సాంబయ్య అని చెప్పి ఈ విధంగా చెప్పసాగాను. నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉన్నారో అంటూ అటు చూపించగా అటు చూశాడు. అంతే, సాంబయ్య కుటుంబం ఎటువంటి ఆనంద స్థితిలో ఉన్నారో చూశాడు. నీకన్నా నీ కుటుంబాన్ని నేను బాగా చూసుకున్నానా, చూసావా అని అడిగాను. ఆ సాంబడు ఈ విధంగా ప్రశ్నించాడు. శరీరాన్ని జోలెగా భిక్షగా ఇవ్వు. వేరొకరు మోసం చేస్తే పగ పెంచుకుంటారు. నీవు ఏమి చేసినా ప్రేమ పెంచుకుంటారు. వేరొకరు చేస్తే తప్పు, నీవు చేస్తే లీల. ఎందుకు స్వామి అని అడగగా, శరీరాన్ని ఇచ్చింది ఆత్మ సాధనకే, అదే నిజమైన భిక్ష. సాంబయ్య, నేను ఎవరినీ మోసం చేయను. జీవుల యొక్క పాపపుణ్యాలతో వారికి తలరాత ఇచ్చేవాణ్ణి మాత్రమే, పిలిస్తే పలికేవాణ్ణి మాత్రమే, నిజమైన భక్తికి లీలను చూపేవాడిని మాత్రమే. మీ ప్రార్థన పరాకాష్ఠకు చేరితే అన్ని కర్మలను దహించేవాడిని మాత్రమే అని చెప్పగా సాంబయ్య ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. శ్మశానంలో ఉండే నీకు మడి మైల ఏందయ్యా అని అడగగా, అవును సాంబయ్య, మడి మైల నాకు లేవు. శుభ్రత పరిశుభ్రత కోసం అది మీరు పెట్టుకున్న కట్టుబాట్లు అని చెప్పాను. ఇంకా సాంబయ్య ఈ విధంగా ప్రశ్నించాడు. నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకినా నాకేం పాపాలు అని అడగగా, అవును సాంబయ్య, నిజంగా వారి చెప్పులను తాకి నీ నమ్మకంతో నీ కర్మలను ప్రక్షాళన చేసుకున్నావు అని సమాధానమిచ్చాను. ఇక సాంబయ్య ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. గుడి దగ్గర అవిటివాడి మరణ ఉదాంతం ఏంటయ్యా అని అడగగా సాంబయ్య, నీ కోరిక మేరకే ఆ అవిటివాడికి జన్మ విముక్తి ఇచ్చి వేరొక మంచి జన్మ ఇచ్చాను, కావాలంటే చూడు అంటూ వాడు పూర్వ పాపాలు, వాడికి వేసిన శిక్ష మొత్తం చూపాను. దానికి సాంబయ్య, అవును స్వామి, నీ తీర్పులో ఏ అన్యాయమూ ఉండదు. అప్పుడు నేను, సాంబయ్య, నా స్థానంలో ఉన్నవారు ఎవరైనా అంతే. దానికి సాంబయ్య, నీ స్థానం నీకు మాత్రమే ప్రభు అని అంటూ ఉండగా సాంబయ్య మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించింది. నేను కరిగిపోయాను. నీ భక్తి నన్ను కదిలించింది. ఇది వరకు శ్మశానంలో చెప్పులు లేకుండా తిరిగేవాణ్ణి, కానీ ఇప్పుడు నీ పుణ్యమా అని చెప్పులు వేసుకుంటాను అంటూ మందహాసం చేసి, మీ మాత పార్వతీదేవికి నీవు ఇచ్చిన గాజులు చేరాయి, ఎంతగానో ఆనందపడింది అంటూ పార్వతీదేవి తాను తెచ్చిన గాజులను వేసుకుని ఉండి ఆశీర్వదించడం కనపడింది. సాంబయ్య చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. నేను ఎంతగానో సంతోషపడ్డాను. నీవు ఏ వరం కోరినా నేను ఇచ్చేవాణ్ణి, కానీ నీలో కోరిక ఏమాత్రం లేదు, వైరాగ్యమని నా మీద ప్రేమ తప్ప. అందుకే నీవు మోక్షాన్ని పొందావు. వైరాగ్యం అంటేనే నా మీద ప్రేమ. ఆ మీద నీవు ఎప్పుడూ ప్రేమ చూపుతూనే ఉంటావు. ఎన్నో భక్తి మార్గాల్లో నీవు చూపిన ప్రేమ మార్గం ఒకటి. సాంబయ్య, ధన్యుడిని స్వామి, ఇక ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. దానికి సాంబయ్య అంతా ఒక అణువులాగా కనపడింది. ముందుకు సాగుతూ సాంబయ్య, శంభో అంటే చాలా స్వామి, బంబం అంటే చాలా స్వామి అంటూ ఆనంద స్థితిలో పాడుతూ నా చెంతకు చేరాడు. సాంబయ్య ఆత్మను జ్యోతి రూపంలోకి మార్చాను. కర్పూర హారతి ఇచ్చినట్లు ఆ జ్యోతి నా చుట్టూ తిరుగుతుంది. శివశివ హరహర, శివశివ హరహర అంటూ ఆ జ్యోతి నాలో లీనమైపోయింది. ఇప్పుడు సాంబయ్య కూడా శివుడు అయ్యాడు. సాంబయ్య ఆత్మలో శివునిలో లీనమైన తర్వాత తాను చేసిన శివధ్యానం అంతా గుర్తు చేసుకున్నాడు. చివరికి తన కోసం నేను చెప్పులు కుట్టింది గుర్తు చేసుకుని ఇక పూర్తిగా ఆ ఆత్మ పదార్థం ఈ పరమాత్మ పదార్థంలో విలీనమైపోయింది. అంతా శివమయం, శివోహం, శివం శివం. ఆసక్తికరమైన ఈ కథనం విన్నవారికి ఈ జన్మలో తెలిసో తెలియకో చేసిన అన్ని పాపపుణ్యాలు, పాపకర్మలు తొలగిపోయి వారిపై శివ కటాక్షం కలిగి సకల సమృద్ధి కలుగుతుంది.